జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ డీజీపీ రామ్మోహన్ రావు రాసిన గవర్నర్ పేట్ నుంచి గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు రేవంత్. గతంలో జాతీయ రాజకీయాలను శాసించే స్థాయి మనకు ఉండేదన్నారు. సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు లాంటి తెలుగు వారు ఢిల్లీలో తెలుగుపై గుర్తింపు తెచ్చారని చెప్పారు. ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేసే వాళ్ళు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో అంతటి ప్రభావం చూపించలేకపోతున్నామని తెలిపారు రేవంత్. ఒకప్పుడు నార్త్ నుంచి ప్రధాని ఉంటే సౌత్ కు రాష్ట్రపతి పదవి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో మన పాత్ర ఏమిటో చర్చించాలన్నారు. పుస్తక ఆవిష్కరణలో మీరందరూ పాల్గొనడం, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఒక మంచి అవకాశంగా, మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను. నాడు సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. ఈరోజు జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర